భారతీయ జనతా దేశానికి ఘనత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెట్టు మీద కొండ, చెట్టు మీద కొండ, రాహుల్ గాంధీ దొంగ. చెట్టు మీద కొండ, రాహుల్ గాంధీ దొంగ. नरेंद्र मोदी का नेतृत्व देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा. भारत माता की नरेंद्र मोदी का नेतृत्व, नरेंद्र मोदी का नेतृत्व. విదేశంలో ఉండాలంటే, విదేశంలో ఉండాలంటే, విదేశంలో ఉండాలంటే देश की रक्षा कौन करेगा, कौन करेगा? देश की रक्षा कौन करेगा? भारतीय जनता देशाనికి ఘనత. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. చెట్టు మీద కొండ, చెట్టు మీద కొండ, రాహుల్ గాంధీ దొంగ. చెట్టు మీద కొండ, రాహుల్ గాంధీ దొంగ. నిన్న ఏదైతే ఢిల్లీలో భావి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నివాసాన్ని ముట్టడికి వెళ్ళిన రాహుల్ గాంధీ విశ్వబొమ్మ దహనం చేసే యత్నంలో పోలీసులు దాన్ని లాక్కొని వెళ్ళారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారంటే ఎందరికో చాలా అభిమానితనం. తన చేసిన ప్రతి ఒక్క దేశంలో కానీ భద్రత కానీ ఏదైనా కానీ వారు చాలా వినూత్నంగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు వారి నివాసానికి వెళ్ళి వారిని ముట్టడి చేయడం చాలా బాధాకర విషయం. ఇక మీదట ఇటువంటి జరిగితే కూడా మేము క్షమించే ధోరణిలో లేమని చెప్పి మేము తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి. ఏదైతే జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క నీట్ పరీక్ష లీకైందని ఏదైతే ధర్నా చేస్తున్నారో ఆ యొక్క అదంతా కూడా విద్యార్థులు ధర్నా ఏదైతే నిరసన చేస్తే దాంట్లో తప్పు లేదు. కానీ అక్కడ ధర్నాల మొత్తం సంఘ విద్రోహ శక్తులు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ దానికోసము లీక్ అయిందని ఈ యొక్క విద్యార్థులు ధర్నా చేసే దాంట్లో సంఘ విద్రోహ శక్తులు భారత మాత గురించి మాట్లాడేది. భారత మాత సబ్జెక్ట్ అదొకటి. తర్వాత ఇంకో రకరకాలు మాట్లాడు. మన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని మీరు ఈ కుట్రలు పన్ని ఈ యొక్క దేశ విద్రోహ శక్తులు చేస్తే ఎప్పటికీ ఇది సహించే ప్రసక్తి లేదు. ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? చలో ఇప్పుడు అంతా చేస్తున్నప్పటికీ లాఠీ చార్జీ ఈ విద్యార్థులు అయితే ఈ లీడర్లందరూ వెళ్ళు ప్రకాష్ రాజ్ గారికి దెబ్బలు దాకలు దేశ విద్రోహ శక్తుల దెబ్బలు దాకినా అంటే కేవలం విద్యార్థులను ముందట పెట్టుకొని రాజకీయం చేస్తున్న విద్రోహ శక్తులని ఈ విద్రోహ శక్తుల ఆటలు సాగవని చెప్పిన భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారి నివాసానికి వెళ్ళిన రాహుల్ గాంధీకి కనీసం ఉండాలి. రాహుల్ గాంధీ గారు మీరు శాంతియుతంగా నిరసన కార్యక్రమం మాకేం అభ్యంతరం లేదు. ఈ విద్రోహ శక్తులతోటి ఈ యొక్క అలా రెచ్చగొట్టి విద్యార్థులని ఈ సంఘ విద్రోహ శక్తులతోటి సీతారాముల గురించి మాట్లాడు, రాముల వారి గురించి మాట్లాడు, వివిధ మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సహించని, భారతీయులు కూడా సహించరని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మళ్ళొకసారి ఇటువంటి సంఘటనలు ఎదురైతే పెద్ద మొత్తంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.